కూటమి ప్రభుత్వంపై వైసీపీ నాయకులు బురద జల్లితే ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరనే విషయాన్ని వైసీపీ నాయకులు గ్రహించాలని, అవినీతి గురించి మాట్లాడే నైతిక అర్హత వైసీపీ నాయకులకు లేదని రాష్ట్ర మంత్రులు బాలవీరాంజనేయ స్వామి, గొట్టెపాటి రవికుమార్లు అన్నారు. రాష్ట్ర మంత్రులు వివిధ అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవంలో పాల్గొనేందుకు గిద్దలూరు నియోజకవర్గంలో పర్యటించారు. ఈ సందర్భంగా మంత్రులు మీడియాతో మాట్లాడారు. 5 ఏళ్ళు వాళ్ళ గవర్నమెంట్లో ఆ కాన్స్టిట్యూన్సీలో నువ్వు కాలు పెట్టలేకపోయావు, నువ్వు కూడా మాట్లాడతావా? ఈరోజు ఇసుక అత్యంత తక్కువగా ఎంతకైతే 1300, 1500 ట్రాక్టర్ తీసుకుంటున్నారు, ఏర్లో పోయి ఫ్రీగా తెచ్చుకుంటున్నారు. మీరు కూడా ఇలాంటి బుర్ర జల్లితే ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరు. అవినీతి గురించి మాట్లాడే అర్హత మీకు లేదు. ఈరోజు మధ్యంలో 3500 కోట్ల కుంభకోణంలో వెనకొన్నటువంటి బిగ్ బాస్ల ద్వారా వీడియోలు చూశారు కదా, మీరు మీ ఛానల్స్ చూశారు కదా వీడియోల్ని. అదేవిధంగా నోట్ల కట్ల పట్టుకొచ్చారు కదా. ఇది ఒక శాంపిల్ మాత్రమే. తప్పు చేసిన వాళ్ళు ఎవరిని కూడా వదిలిపెట్టే పరిస్థితి లేదు. అంటే నువ్వు QR కోడ్ కదయా, మేము ఆ రోజు కష్టపడ్డాం, మమ్మల్ని ఇబ్బందులు పెట్టారు, చరిత్ర మీరు మర్చిపోతున్నారు. మేము ఎవరూ ఇబ్బంది పెట్టట్లా. పెట్టుకోండి, ఇబ్బంది ఏమవుతుంది? ప్రజలు చేసిన తర్వాత సంవత్సరం కూడా అవుతుంది. నేను తిరస్కరించారు ప్రజలు. 11 పర్మిట్ చేసి ఇంకా నువ్వు మాట్లాడేది ఇలాగా. ప్రజాస్వామ్యంలో మీకు స్వేచ్ఛనిచ్చాం, చేయండి, మీ ఇష్టం వచ్చినట్టు చేయండి. దర్శిలో అన్నదాత సుఖీభవ పథకం ఓపెనింగ్ లో ఇది పంజాబ్ సినిమా సెట్టింగ్ పెట్టి చేశారని చెప్పేసి కరెక్టే కదా. సినిమా సెట్టింగ్ వేయడానికి పైన ఏమైనా వేసామయ్యా? పైన ఏమైనా షెడ్లు వేసామా? వెనకేమైనా కనిపించినాయా? రైతులతో మాట్లాడటం కోసం అక్కడ మంచాలు ఇచ్చి రైతులు వేసుకున్నారు. సెట్టింగ్ అంటే ఎట్లాగా? నిలువు టెండలో 2.5 గంటల పాటు 75 సంవత్సరాల వయసున్న మా ముఖ్యమంత్రి ఎండలో కూర్చుంటే పరదలో తిరిగిన మీరు మాట్లాడే అర్హత ఉందా? 5 సంవత్సరాలు మీ గవర్నమెంట్ ఉంటే నీకు ఓటేసే కార్యకర్తలు ఇబ్బంది పడుతూ ఉంటే నువ్వు నోరు మీద వ్యక్తి నువ్వు వచ్చి మాట్లాడతావా? ఈ రోజున నీకు అసెంబ్లీకి వెళ్ళమని ఇచ్చారు, ఒక్కనాడు అసెంబ్లీకి వచ్చావా? అసెంబ్లీకి రాలేక ధైర్యం లేని వ్యక్తివి నువ్వు బయట మాట్లాడితే ప్రజలు నమ్మరండి. చట్ట ప్రకారం చట్టం తన పని చేసుకుని చట్ట ప్రకారం అన్ని కూడా చర్యలు తీసుకుంటాం. చట్ట ప్రకారం ఎంతటి వాళ్ళైనా కాదు, జగన్ కావచ్చు, నువ్వైనా కావచ్చు, దొరికితే అక్కడే అరెస్ట్ చేస్తాంపా. ఈ ప్రాంతంలో ఎర్రగొండపాలెంలో 220 kV సబ్స్టేషన్ 65 కోట్లు పెట్టి శాంక్షన్ చేసి పనులు స్టార్ట్ అయినాయి. ఇన్ని చేస్తుంటే ఎవరో పనికిమాలిన వాళ్ళు చేయకుండా గడిచిన 5 సంవత్సరాలు కాలయాపన చేసి నాసిరకమైన మద్యం ప్రజల మీదకి ఇచ్చి ప్రజల ప్రాణాలు కోల్పోయేటట్టు చేసి డబ్బులే జయంగా పెట్టుకుని స్కీములు ముసుగులో డబ్బులే జయంగా పెట్టుకొని కోట్లాది రూపాయలు కొల్లగొట్టిన వాళ్ళు చెప్పే మాటలు ఇన్ని ప్రజలు మోసపోద్దని సభాముఖంగా మీ అందరికీ తెలియజేస్తున్నాం. స్పాట్ మీటర్ల మీద మన విశాఖపట్నంలో క్లియర్గా చెప్పడం జరిగింది. ఏంటంటే ప్రజలు ఆమోదం లేకుండా ప్రజలకి అవగాహన కలిగించకుండా స్మార్ట్ మీటర్ మేము పెట్టమని మొన్నే చెప్పా. ఇవాళ మళ్ళీ రోజు చెప్పాల్సిన అవసరం లేదు. మొన్న చెప్పాను. ఇప్పుడు ఇండస్ట్రీస్కి కమర్షియల్స్కి ఏ విధంగా ఇబ్బంది లేకుండా చూసుకునేటట్టు చేస్తున్నాం. అంతేకాకుండా ఆ రోజు మేమేం చెప్పాం, రైతులకు స్మార్ట్ మీటర్లు బిగించమని చెప్పాం. దానికి కట్టుబడి ఉన్నాం. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యువర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ENT, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం EHS ద్వారా వైద్యం. క్యాష్లెస్ సేవలు మెడియాసిస్, స్టార్, GHPL, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ NTR వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా RTC బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099. ఐ హాస్పిటల్ నంబర్ 9866484770. వెబ్సైట్ www.venkatramanarsinghome.com. ఫేస్బుక్ www.facebook.com/pkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్ 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.